నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి అమరావతి పైన వ్యతిరేక కామెంట్స్ చేసిన తర్వాత ఆ పార్టీలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంతకీ ఈ కామెంట్స్ పైన ప్రజల రియాక్షన్ ఏ విధంగా ఉంది? వైసీపీ స్టాండ్ పైన ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ఇటీవల అమరావతి పైన చేసినటువంటి కామెంట్స్, మరి ఆ కామెంట్స్ పైన పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఈ కామెంట్స్ విన్న తర్వాత పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉందంటారు? అంటే పబ్లిక్ చాలామంది అంటే రాష్ట్రంలో అంటే 3 ప్రాంతాలకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అది దాని మీద పబ్లిక్ చాలా వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యారు. అంటే ఏదో ఒకటి రాజధాని ఉండాలి కదా, రాజధాని లేకపోతే ఎలా? నువ్వు అమరావతిని రాజధానిగా నువ్వు ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోమాక. నేను రాజధానిగా అమరావతిని ఒప్పుకోను, నేను రాజధానిగా విశాఖపట్నం నుంచే పరిపాలిస్తాను అని ఏదో ఒకటి చెప్పు. అంతేగాని అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు అని చెప్పటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ చాలా తగ్గిపోయింది. చాలా అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడితే వైసీపీలో కొంతమంది సైకో ఫ్యాన్స్ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా వాళ్ళకి నచ్చుతుంది. జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకి మేకతలకాయ కోసేసి ఆ రక్తంతో దాని మీద పోసి గొడవ చేయటం, కత్తులు తీసుకొని వీధుల్లో డ్యాన్సులు వేయటం, ఎవరినన్నా కానీ చంపేస్తాం నరికేస్తాం అనటం, ఇటువంటి పనులు చేసే సైకో ఫ్యాన్స్కి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా నచ్చుతుంది. కానీ మొత్తం ఏ పార్టీకి సంబంధించని వ్యక్తులు న్యూట్రల్స్ ఉంటారు. వాళ్ళు ఎటు మొగ్గితే అటు ఆ పార్టీ గెలుస్తుంది. తెలుగుదేశానికి ఫిక్స్డ్ క్యాడర్ ఉంటుంది, వైసీపీకి ఫిక్స్డ్ క్యాడర్ ఉంటుంది. అఫ్కోర్స్ తెలుగుదేశానికి ఏమో ఒరిజినల్ క్యాడర్ ఉంటుంది, వైసీపీకి ఏమో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓట్లు ఉన్నాయి. వైసీపీ ఒరిజినల్ ఓట్లు కాదు అవి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కనుక బలమైన శక్తిగా మారితే ఇందులో ఉన్న దాదాపుగా 90% ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళిపోతాయి. ఒరిజినల్ కాంగ్రెస్ ఓట్లు అవి, అంటే యాంటీ తెలుగుదేశం ఓట్లు. సో అందుకని ఇక్కడ ఏంటి అంటే ఆ న్యూట్రల్స్ ఇంపార్టెంట్. వాళ్ళు మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి మీద చేసిన కామెంట్లతోటి ఒక్కసారిగా ఈ జగన్ మారడు, ఈ జగన్ వ్యవహార శైలి ఇట్లాగే ఉన్నది, ఇతనికి 11 సీట్లు వచ్చినా కానీ ఇతని ప్రవర్తనలో మార్పు రావట్లేదు అని చెప్పి మొత్తం న్యూట్రల్ ఓటర్స్ అందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇది ఈ వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు ఏదో 2-3 సర్వేలు కూడా చేయించుకున్నారు. చేయించుకుంటే ఆ సర్వేలలో కూడా ఇదే వచ్చింది. వైసీపీ వాళ్ళ సర్వేల్లో వైసీపీ లీడర్లు చాలామంది ఏంటి అంటే సెంట్రల్ ఆంధ్రాకి సంబంధించిన వైసీపీ లీడర్లు వాళ్ళు తలలు పట్టుకున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఈ అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు అని అమరావతి మీద పూర్తి వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటంతో ఆ ప్రభావం అంతా సెంట్రల్ ఆంధ్ర మీద చాలా తీవ్రంగా ఉంది. సెంట్రల్ ఆంధ్ర వైసీపీ నాయకులందరూ కూడా ఏంటి ఇతను ఇట్లా మాట్లాడుతున్నాడు, మనం ఏదో పార్టీని బిల్డ్ చేసుకుందామని మనం అనుకుంటూ ఉంటే అసలు అమరావతికి వ్యతిరేకంగా ఇతను ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది వైసీపీ లీడర్లకే అర్థం కావట్లా. అట్ ది సేమ్ టైం రాయలసీమలోను ప్లస్ ఉత్తరాంధ్రలో కూడా ఇతను అంటే చెప్తున్న 3 రాజధానులని చెప్పాడు. ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులని చెప్పాడు. మరి ఇప్పుడు ఆ మాట ఎందుకు చెప్పట్లేదు అనే వ్యతిరేకత రాయలసీమలో ఉంది, ఉత్తరాంధ్రలో కూడా ఉంది. ఇవన్నీ కూడా కవర్ చేసుకోవటం అనేది చాలా కష్టసాధ్యం. అసలు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు వాళ్ళకి పాజిటివ్ అనేది పక్కన పెడితే విపరీతమైన నెగిటివ్ వచ్చేసింది. మొత్తం అంతా కూడా అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కామెంట్లు అంటే ఇమ్మెచ్యూర్ కామెంట్లు. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంత చండాలంగా ఎట్లా మాట్లాడుతున్నాడు? అసలు ఇదేమి అతని స్టాండ్ ఏంటి, ఏమనుకుంటున్నాడు?
రాష్ట్రాన్ని ఇప్పుడు రాజధాని అమరావతిలో నువ్వు ఏదైనా ఇష్యూ ఉంటే నువ్వు మాట్లాడాలి. నువ్వు అది మాట్లాడకుండా అసలు క్యాపిటలే అక్కర్లేదు అని చెప్పటం మీద అసలు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఏంటి అని దాని మీద డిస్కషన్స్ జరిగినాయి. వైసీపీలో ఉన్న లీడర్లు కూడా ఇతన్ని నమ్ముకుంటే మనకి భవిష్యత్తు ఉంటుందా ఉండదా అన్న ఆలోచనలో పడ్డారు. అందుకనే మీరు చూడండి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులలో వచ్చిన ఈ అభిప్రాయాన్ని కొంచెం చల్లబరుద్దాం, కొంచెం కూల్ చేద్దాం, జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ని కొంత కంట్రోల్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడో లేదో నాకు తెలియదు, కానీ మరి ఎవరు చెప్పారో పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఇంత డ్యామేజ్ అవుతుందని తెలిసే కావాలని సజ్జల బయటకు వచ్చారు. సజ్జల బయటకు వచ్చి లేదు మాకు అమరావతి అంటే వ్యతిరేకత లేదు, లేదు మేము అమరావతి మీద మాకు ప్రేమ ఉన్నది, మేము ఇల్లు ఇల్లు ఎక్కడ కట్టుకున్నాం, మేము తాడేపల్లిలో కదా, తాడేపల్లిలో చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఇల్లు కట్టలేదు కదా, మేము కట్టుకున్నాం కదా అని ఈ సన్నాయి నొక్కుళ్ళు మొదలుపెట్టాడు. ఇదంతా కూడా ఏంటి అంటే మొత్తం ఇంటర్నల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా జగన్మోహన్ రెడ్డి పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్సుల మీద చాలా విపరీతమైన ఆగ్రహంతో ఉన్నారు. బయటికి ఎవడు చెప్తాడు, బయటికి ఎవడు చెప్పలేడు కదా, వాళ్ళ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడి ఉంది కదా. అందుకని బయటికి ఎవడు చెప్పట్లేదు, కానీ వాళ్ళ పార్టీ అంతర్గతంగా మాత్రం ఇదేంటి ఇతను ఇంత పిచ్చితనంతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏది చూసినా కానీ అంత పిచ్చితనంగా మాట్లాడుతూ ఉంటే మనం ఎంతకని సపోర్ట్ చేసుకోవాలి అన్నది చాలా విపరీతమైన చర్చ జరుగుతూ ఉన్నది. అందుకని జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద లేటెస్ట్గా చల్లిన విషం ఆయన పార్టీ మీదే పడ్డది, ఆయన పార్టీ మీదే అడ్వర్స్ ఎఫెక్టు పడ్డది. ఎవరైనా ఇప్పటివరకు ఏదైనా సాఫ్ట్ కార్నర్గా ఉన్న సెంట్రల్ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కూడా, అంటే కూటమికి ఓటేసిన వాళ్ళలో కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మధ్యకాలంలో ఈ వైసీపీ వాళ్ళు కొంతమంది మేధావులతోటి ఒక ప్రచారం చేయించారు. ఏంటి, మొత్తం పరిశ్రమలన్నీ రాయలసీమకి వెళ్ళిపోతున్నాయి, రాయలసీమలో విపరీతంగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఉత్తరాంధ్రలోనేమో ఐటీ కంపెనీలన్నీ విశాఖపట్నంకి వెళ్తున్నాయి, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేస్తున్నది, మొత్తం ఉత్తరాంధ్ర డెవలప్ అవుతున్నది, రాయలసీమ డెవలప్ అవుతున్నది, సెంట్రల్ ఆంధ్రాలో డెవలప్మెంట్ లేదు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి తనకి సంబంధించిన అంటే న్యూట్రల్ ముసుగులో ఉన్న మేధావులతోటి మొదలుపెట్టించాడు. ఆ ప్రభావానికి లోనై కొంతమంది సెంట్రల్ ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులు నిజమే కదా, మనకి ఏమీ మేలు జరగట్లేదా, ఈ మేధావులు చెప్తున్నది కరెక్టా అన్న ఆలోచనలో వచ్చి ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు మాట్లాడేసరికి వాళ్ళందరూ కూడా ఈ జగన్ మళ్ళీ ఇంతే, ఇతని బుద్ధి మారదు, ఇతను విధ్వంసం తప్ప ఇతనికి వేరే ఎజెండా లేదు అని చెప్పి వాళ్ళు మళ్ళీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే మారారు. ఇవన్నీ కూడా ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు అంతర్గతంగా జరిపించుకుంటున్న సర్వేలలోనే వెల్లడవుతున్నది. అందుకని ఆ సర్వేల ఆధారంగానే చూసుకొని అయ్యో జగన్మోహన్ రెడ్డి ఎంత పిచ్చిగా మాట్లాడాడు, దీన్ని ఎట్లయినా మనం కవర్ చేద్దామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎంత కవర్ చేస్తున్నా కానీ ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక క్రెడిబిలిటీ లేదు. రాజకీయాల్లో కంటిన్యూ కావాలి అంటే క్రెడిబిలిటీ ఉండాలి. అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పాడు. మరి అది ప్రజలు ఇంకా మర్చిపోలే. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఒక్క
ఒక్కటంటే ఒక్కసారి కూడా నేను మాట తప్పను మడమ తిప్పను అనలా. మీరు కావాలంటే మొత్తం రికార్డు చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మీరు అన్ని పేపర్లు తిరగేయండి, వాళ్ళ సాక్షి పేపరే తిరగేయండి. ఏ రోజునా కూడా నేను మాట తప్పను మడమ తిప్పను అన్న డైలాగు జగన్మోహన్ రెడ్డి చెప్పాల. నేను సిద్ధం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, స్టిక్కర్లు అతికి ఇచ్చాడు, అవన్నీ చేశాడు తప్ప మాకు జగనే కావాలి, జగన్ లేకపోతే మొత్తం రాష్ట్రమే నాశనం అయిపోతుంది అని చెప్పించాడు. కానీ నేను మాట తప్పను మడమ తిప్పను అన్న డైలాగు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఎక్కడా చెప్పలే, ఏ సందర్భంలో చెప్పలే. అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చెప్పట్లేదు. పోనీ ఇప్పుడు అధికారం పోయింది, నువ్వు ఆ మాట చెప్పాలిగా, నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పాలిగా, చెప్పట్లా. అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఏంటో అంటే జీరోకి వచ్చేసింది అనేది వాళ్ళకి అంతర్గతంగా కూడా వస్తున్న సర్వే విశ్లేషణ. దాంతో ఏం చేస్తున్నారు అంటే ఇటువంటి రాజకీయాలకి, ఈ అరాచక రాజకీయాలకి తెరదీస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ప్రతిసారి కూడా పార్టీలో ఒక అంతర్గతంగా ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఇతను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడల్లా పార్టీకి ప్లస్ కాకపోగా మైనస్ అవుతున్నది. చాలా దారుణమైన పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డే మాకు కల్పిస్తున్నాడు అని వైసీపీ నాయకులందరూ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఈ అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్లు వాటి ఫలితాలని బేరీజు వేసుకుంటే వైసీపీ నాయకులకి వెన్నులో వణుకు పుడుతున్నది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.